హాయ్ అండి, అమ్మ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. సో ఇవాళ వీడియో లెగ్ పీసెస్ బిర్యానీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడైతే వెడల్పైన ఒక కుండ తీసుకొని ఆయిల్, సాజీర, పట్ట, లవంగాలు, ఇలాచి, జీడిపప్పు వేసుకొని చక్కగా ఫ్రై చేసుకున్నాము. ఆనియన్స్ ముక్కలు ఒకటి పెద్ద సైజు తీసుకొని సన్నగా పొడవు కట్ చేసుకున్నాను. ఆనియన్ ముక్కలు వేసుకొని పచ్చిమిర్చి 2 వరకు వేసుకున్నాను. 2 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని చక్కగా ఫ్రై చేసుకున్నాము. సో మసాలా తక్కువ వేసుకొని బిర్యానీ ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. సో టమాటా ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత లెగ్ పీసెస్ అయితే వేస్తున్నాను. లెగ్ పీసెస్ స్కిన్తో పాటు తీసుకోవాలి. సో ఓన్లీ లెగ్ పీసెస్ వేసుకొని బిర్యానీ చేసుకుంటే డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ట్రై చేసేలాగా నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దు. సో చక్కగా బాగా కలుపుకున్న తర్వాత చూస్తున్నారు కదా, మసాలా అంతా కూడా ముక్కలకి బాగా పట్టించేలాగా కలుపుకున్నాము. ఇప్పుడు తగినంత కారము, కొంచెం పసుపు, సో 1 కప్పు నిండా పెరుగు వేసుకున్నాను. సో ఇంతే అండి, ఎక్కువ మసాలా లేకుండా మనము తినేటప్పుడు ఎగుటు అని అనిపించకూడదు, అలా ప్రిపేర్ చేసుకోవాలి బిర్యానీ అయితే. సో ఇలా ఒకసారి ట్రై చేయండి. ఈజీ ప్రాసెస్లో చాలా ఈజీగా అయిపోయే లెగ్ పీసెస్ చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు లాస్ట్లో కొంచెం పుదీనా, కొత్తిమీర చిన్నగా కట్ చేసి వేసుకున్నాను. ఒకసారి బాగా కలుపుకున్నాము. సో ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు బాయిల్ చేసుకున్నాము. బాయిల్ అయిన తర్వాత ఒకసారి చూద్దామా. సో చూస్తున్నారు కదా, ఇప్పుడైతే మనకి హాఫ్ బాయిల్ అయితే అయిపోయిందండి చికెన్. సో ఇప్పుడైతే మనము తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్నాము. సో కుండలో చేసుకోవడం వల్ల ఏంటంటే టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. సో 1 గ్లాసు రైస్కి 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. సో నేనైతే బాస్మతి రైస్ తీసుకున్నాను. నార్మల్ రైస్ అయినా సరే 1 గంట ముందు నానబెట్టుకోవాలి. సో ఇప్పుడైతే హాఫ్ లెమన్ చెక్క వేసుకుంటున్నాను, పిండేసుకుంటున్నాను. సో లాస్ట్లో కొంచెం పుదీనా, కొత్తిమీర చిన్నగా కట్ చేసి పెట్టుకుంది వేసేసుకొని చక్కగా మూత పెట్టేసుకొని బాయిల్ చేసుకుందాము వాటర్ని. సో ఇప్పుడైతే వాటర్ కూడా బాగా ఉడికిపోతున్నాయి కదా, ఇప్పుడైతే మనం 1 గంట ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ కూడా వేసేసుకున్నాము. సో ఇలా ఒకసారి ట్రై చేయండి. సో మనం బిర్యానీ తిన్నప్పుడు ఏంటంటే టేస్ట్గా అనిపించాలి. సో మసాలా ఎక్కువైపోయినా కానీ మనం బిర్యానీకి తినలేమండి. సో ఇలా ప్రిపేర్ చేసుకోండి. సో కొంచెం బాగా ఉడికిన తర్వాత ఒకసారి బాగా కలుపుకున్నాము. సో కుండలో కాబట్టి అడుగంటే ఛాన్స్ ఉంది కాబట్టి ఒకసారి బాగా కలుపుకొని స్లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మనకి అడుగు అనేది మాడకుండా పర్ఫెక్ట్గా వస్తుందండి. సో చూస్తున్నారా, సో రైస్ చూడండి ఎంత బాగా పొడి పొడిగా కనపడుతుందో. సో లాస్ట్లో మనము లెమన్ వేసాం కదా, దానివల్ల ఏంటంటే రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది. సో ఇంతే అండి, ఈజీగా చూడండి. లాస్ట్లో కొంచెం గీ వేసుకోవాలి. గీ వేసుకొని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకొని తీసుకుంటే లెగ్ పీసెస్ బాస్మతి రైస్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. ఇలా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ట్రై చేసి ఎలా ఉందో ఖచ్చితంగా నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దు. సో నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంతే అండి, రెడీ అయిపోయింది. ఇప్పుడైతే ప్లేట్లో సర్వ్ చేసుకుందామా. సో చూస్తున్నారు కదా, లెగ్ పీసెస్ కూడా పర్ఫెక్ట్గా ఎలా వచ్చిందో. సో ఇంతే అండి, చాలా బాగుంటుంది. ఇలా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. సో ఇవాళ వీడియో ఇదే అండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాము ఒక మంచి రెసిపీతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.